ఏపీలో మనకి ఏప్రిల్ 16th కి అని చెప్పేసి ఎన్నికల తేదీ ప్రకటించేశారు. సో నెక్స్ట్ ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు ఉద్దేశపడుతున్నారు? టీడీపీ వస్తే బాగుంది అనుకున్నాను. టీడీపీ జనసేన అధికారంలోకి వస్తే మరి ప్రజలకు ఏ వరకు మంచి జరగవచ్చు? అంటే టీడీపీ వస్తే మనకి డెవలప్మెంట్ అవ్వచ్చు అండి. ఐటీ సెక్టర్ మెయిన్ డెవలప్ అవుద్ది. సో జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ క్రియేట్ అవ్వచ్చు మేబీ. ప్రస్తుతం ఉన్న జగన్ పరిపాలనలో ఐటీ సెక్టర్ ఏ మేరకు డెవలప్మెంట్ అవ్విందని చెప్పుకోవచ్చు? లేదండి, అసలు 0% లేదు అసలు. సో కొడాలి నాని అండ్ మన రోజా ఇద్దరు కూడా వాళ్ళ పదవికి ఖచ్చితంగా వాళ్ళ పదవికి చేస్తున్నారు అనుకోవచ్చా? చేస్తున్నారండి, చేస్తున్నారు. సో కావాలనే పవన్ కళ్యాణ్ రెచ్చగొడుతున్నారు వైఎస్ఆర్ నేతలు అంటున్నారు, నిజమేనా? లేదండి. సో పవన్ కళ్యాణ్ గారి మేనిఫెస్టో వేరే ఉంది, మరి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో వేరే ఉంది. సో రెండు మేనిఫెస్టోలు కలిస్తే మన ప్రజల్ని ఎవరు నమ్ముతారు? లేదండి, ఇద్దరు కంబైన్డ్ లో ఇస్తారు మేనిఫెస్టో. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏ పదవి ఇచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు? మేబీ డిప్యూటీ సీఎం ఇవ్వచ్చండి. సో మరి ఐటీ సెక్టర్ ఏ విధంగా డెవలప్ అవుతుంది చంద్రబాబు హవాలో? ఖచ్చితంగా అవుతుంది. చంద్రబాబు నాయుడు ఏంటంటే విజన్ బాగుంది కాబట్టి ఇంతకు ముందు మన స్టేట్ విడిపోక ముందు తెలంగాణలో ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మన ఆంధ్రలో కూడా అతని విజన్ తో ఖచ్చితంగా చేస్తారు. ఐటీ సెక్టర్ ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది, అందులో డౌటే లేదు. సో మరి ఇప్పుడు ఐటీ పెట్టుబడులు చూసుకున్నట్టయితే రాష్ట్రం చాలా అప్పుల పాలులో ఉంది అని అంటున్నారు. సో మరి ఇప్పుడు రీసెంట్ గా జగన్ మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తాను అంటున్నాడు, అలా కల్పిస్తే పరిస్థితి ఇంకా చెప్పలేదు కదండి, అసలు బయట రాలేదు. అది జనవరి 26 తారీఖు నుంచి చేస్తాను లేదండి, మరి ఎంతవరకు మనకైతే తెలియదు, అసలు అఫీషియల్ గా రాలేదు, మరి చూడాలి. చాలా ధీమాగా వైనాట్ 175 అంటున్నారు, 175 కి 175 రావండి. థ్యాంక్ యూ.